హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మరొక అన్బాక్సింగ్ వీడియోతో వస్తున్నాను. ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో వచ్చేసరికి మోటరోలా కంపెనీ వారి యొక్క లేటెస్ట్‌గా లాంచ్ అయిన ఫోన్ అటువంటి మోటరోలా ఎడ్జ్ ఫ్యూజన్ 50 మనం అన్బాక్సింగ్ చేసి చూపిద్దామా? అన్బాక్సింగ్ చేసే ముందు ఈ బాక్స్ యొక్క స్పెషాలిటీస్ చూద్దాం. ఈ బాక్స్ వచ్చేసరికి టోటల్లీ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్ వస్తుంది. అలానే కాదండి, ఒకసారి ఈ బాక్స్‌ని వాసన పీల్చామనుకోండి మంచి స్మెల్ కూడా వస్తదండి. ఈ కంపెనీ వాళ్ళు స్పెషల్‌గా ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్‌తో వస్తున్నారు. నేను అన్బాక్సింగ్ చేయబోతున్న వీడియో వచ్చేసరికి ఇది హాట్ పింక్ కలర్ అండి. 12 GB ర్యామ్ 256 GB వేరియంట్తో వస్తుంది. ఇది వచ్చేసరికి హైయెస్ట్ వేరియంట్. ప్లస్ అన్ప్యాకింగ్ దిస్ వీడియో. ఎక్కడ అసలు కవర్ అనేది వాడలేదు, మొత్తం పేపర్ ఫ్రీ ప్యాకింగ్తో వస్తుందండి. లోపల కూడా ఫోన్ అండి. ఇది మీకు ఫస్ట్ ఫోనే చూపిస్తాను చూడండి. మోటరోలా లోగోతో వస్తుంది. పేపర్ ఫోన్ కవర్ వచ్చేసరికి ఫోన్ పక్కన పెడితే బాక్స్లో వేరియంట్స్ చూద్దామా? చార్జర్, కేబుల్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ, సేఫ్టీ రెగ్యులేషన్స్ పేపర్స్, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. అలాగే ప్లాస్టిక్తో వస్తున్నటువంటి పౌచ్ వస్తుంది. ఇది టోటల్లీ రీసైకిల్తో చేసేటువంటి ప్లాస్టిక్ అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా బాక్స్లో ఛార్జర్ వచ్చేసరికి USB టు టైప్ సి కేబుల్ వస్తుంది. టైప్ సి కేబుల్ వస్తుంది. ఇది వచ్చేసరికి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా మనం ఫోన్ చూద్దాం ఎలా ఉందనేది. ఫోన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ హాట్ పింక్ కలర్తో వస్తుంది. కర్వ్డ్ స్క్రీన్ వస్తుంది. సైడ్ పవర్ బటన్స్ ఇచ్చారు, లాక్ బటన్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు. బాటంలో స్పీకర్ గ్రిల్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు, సిమ్ కార్డ్స్ పోర్ట్ ఇచ్చారు, సెకండరీ మైక్ టాప్ ఇచ్చారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో ఫోన్ వస్తుందండి. కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కెమెరా వస్తుంది. ఓన్లీ 2 కెమెరాస్ మాత్రమే ఉన్నాయండి. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్లాష్ లైట్ ఇచ్చారు. మనం ఫోన్ ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందనేది. ఫోన్కి పౌచ్ చేసామండి. పౌచ్ చేశాక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అనేది ఎఫెక్ట్ కావట్లేదు. సైడ్ ఈజీగా కర్వ్డ్ స్క్రీన్ వస్తుంది కాబట్టి పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంది. అలాగే టాప్ బాటమ్ అంతా పౌచ్తో కవర్ అయిపోయింది ప్లాస్టిక్. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కవరేజ్ అంత మాత్రాన ప్లాస్టిక్ ఫ్రీ కలర్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ కాలేదు. కాకపోతే ప్లాస్టిక్ ఎఫెక్ట్లా కనబడుతుంది. మామూలుగా అయితే లెదర్ ఫినిష్ వస్తుంది. కలర్ చూడడానికి చాలా బాగుంది. నా సజెషన్ అయితే ప్లాస్టిక్ వేసుకోమంటున్నాను, నేను పౌచ్ వేసుకోమంటున్నాను. అలాగే దీనికి వచ్చినటువంటి సిమ్ ఇజెక్టర్ పిన్ అనేది కొంచెం వెరైటీగా ఇచ్చారు చూడండి. చూడడానికి కొంచెం గన్ టైప్ లుకింగ్ ఉంది. ఫోన్ ఆన్ చేయగానే ఇలా మోటరోలా సింబల్ వచ్చిందండి. హలో మోటో అని వస్తుంది. క్విక్ సెటప్తో వస్తుంది. నేను మీ ముందుకి క్విక్ సెటప్తో వచ్చేస్తాను. దీనికి కొంచెం ఏంటంటే దీనికి స్క్రీన్ కార్డ్ అప్లై చేసి కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు. సో మన స్క్రీన్ కార్డ్ అనేది ప్రత్యేకంగా వేయించుకోవాలి. మోటోలా సెటప్ చేశాక ఫోన్ స్క్రీన్ ఇలా ఉందండి. మనకు చూసే ఉంటాం, పెద్దగా యాప్స్ కూడా ఏమీ లేవు. మోటరోలా వాళ్ళు ప్రత్యేకంగా కస్టమర్కి ఫ్రీగా ఉన్న ఉద్దేశంతో ఎటువంటి పెయిడ్ యాప్స్ అనేవి తీసుకురారు. చాలా బాగుంది చూడండి. జస్ట్ ఓన్లీ గూగుల్ సంబంధించిన యాప్స్ తప్ప ఇంకేం లేవు. ఫోన్ అనేది ఇది ఫోన్ విత్ గూగుల్ ఫోన్ డైలర్తో వస్తుంది. కస్టమర్ కాల్ రికార్డ్ చేసే అవతలకి బీప్ సౌండ్ వస్తుంది ఖచ్చితంగా. ఈ ఫోన్ అనేది మొత్తం 2 వేరియంట్స్లో వస్తుందండి. 8 GB ర్యామ్ 128 GB, 12 GB ర్యామ్ 256 GB వస్తుంది. అలాగే ఈ ఫోన్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి. బ్లాక్, హాట్ పింక్ అండ్ మార్ష్ మిలో కలర్స్ ఉన్నవి.
నేను సజెషన్ అయితే మార్ష్మెల్లో కలర్ కనుక హాట్ పింక్ తీసుకోమంటున్నాను అనేది. డార్క్ కలర్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అలా ప్లస్ బ్లాక్ అనేది ఇలా ఈ కలర్ మనకి లెదర్ ఫినిషింగ్ అనేది టచ్ ఫినిష్ అనేది రాదు. ఆ మార్ష్మెల్లో కలర్ అనేది కొంచెం వైట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి అది అనేది మనకి బ్లాక్గా అవుతుంది. వాడే కొంది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. మనకి దీనికి వచ్చేగలికి ఆండ్రాయిడ్ వర్షన్స్ వచ్చేగలికి 3 years ఇస్తా అన్నారు. సెక్యూరిటీ అప్డేట్స్ 4 years ఇస్తా అన్నారండి. మనకి ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుందండి. హైబ్రిడ్ స్లాట్ లేదు. ఓన్లీ సిమ్స్ వరకు వేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఈ సిమ్ 1, సిమ్ 2 మెమరీ ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లో వచ్చిన మెమరీతోనే మనం ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాం. ఫోన్లో ఇచ్చిన మెమరీ మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో ర్యామ్ వచ్చేగలికి 12 GB ర్యామ్ వస్తుందండి. ఎక్స్పాండబుల్గా 4 GB ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డివైస్ వచ్చేగలికి డివైస్ నేమ్ వచ్చేగలికి మోటోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అండి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్యూజన్ మోడల్స్ అనేవి మనకి ప్రతి సంవత్సరం రిలీజ్ కావు. ఎవ్రీ 3 yearsకి 4 yearsకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పట్లో డిస్ప్లే ప్రకారం బాగా వస్తూ ఉంటుంది. మనకి 4 GB ఎక్స్పాండబుల్ ర్యామ్ చేసుకోవచ్చు. 256 GBలో ఏమీ గూగుల్ కూడా ఇంకా లింక్ చేయలేదండి. 15 GB స్టోరేజ్ తీసుకుంది. అంటే దాదాపుగా మనం 240 GB వరకు యూస్ చేసుకోవచ్చు. దీనిలో కెమెరాస్ వచ్చేగలికి ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వస్తుందండి. ఆండ్రాయిడ్ 14 వర్షన్తో మనకి వస్తుందండి. ఇప్పుడంతా ఏఐ మయంతో కొత్తగా వచ్చే ఫోన్స్ అన్నీ ఏఐ ఫీచర్స్తో వస్తూ ఉన్నాయి. బహుశా ఇది కూడా అప్డేట్స్లో ఏఐ ఫీచర్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. నన్ను ఎంతోగా ఆదరించినటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా ముందుకు దూసుకెళ్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.